నేను ఒక వ్యక్తి గురించి చెప్తానండి. డానియల్ క్రాఫోర్డ్ అని ఒక వ్యక్తి. అతను స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు. స్కాట్లాండ్ దేశంలో తనకి పరిశుద్ధాత్మ పిలుపు వచ్చింది. నువ్వు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించమని దేవుడు తనతో మాట్లాడితే 19వ ఏట, ఎన్నో సంవత్సరం, 19వ సంవత్సరంలో సువార్త ప్రకటించడానికి ఆఫ్రికా దేశానికి బయలుదేరాడు. తన్ని పంపించేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లితో అన్నారంట, అమ్మా నీ ఒక్కగానొక్క కొడుకుని సువార్తకి ఎలా పంపించేస్తున్నావు, నీకు ఒక్కడే కొడుకు కదా అని చెప్పి ఆమెతో అన్నారటండి. అయితే డానియల్ క్రాఫోర్డ్ గారి వాళ్ళ మదర్ ఏమన్నదట తెలుసండి, నా దేవుడు తనకు ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని నా కోసం సిలువకు అప్పగించాడు అన్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక్కగానొక్క కుమారుడైన క్రీస్తును మన కోసము విడిచిపెట్టాడు, కాబట్టి నా కొడుకుని నేను సువార్త కోసం అప్పగిస్తున్నానని చెప్పి ఆ తల్లి చెప్పిందంటండి. డానియల్ క్రాఫోర్డ్ గారు ఆఫ్రికా దేశం వెళ్ళిన తర్వాత తన జీవితం అలా గడుస్తున్న కొలది వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక కొడుకు పుట్టాడటండి. తనకి వివాహం అయిన తర్వాత ఆ కొడుకు అతి చిన్న వయసులోనే మరణించాడట. మరణించిన తర్వాత కూడా తన పరిచర్య ఆపకుండా తను అలా పరిచర్య చేస్తూ 56వ సంవత్సరం వరకు కూడా తను అక్కడ సేవ చేశాడటండి. 19 సంవత్సరం నాటికి 19వ ఏట వెళ్ళిన డానియల్ క్రాఫోర్డ్ ఎన్నో సంవత్సరం, 56వ సంవత్సరం వరకు కూడా తన జీవితాన్ని ఆఫ్రికా దేశంలో సువార్త కోసము అప్పగించుకున్నాడంట. తన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలేయండి. ఒకసారి తనకి మరణకరమైన రోగం వచ్చిందట. మరణకరమైన రోగం వస్తే డాక్టర్స్ చెప్పారంట, నువ్వు చనిపోతావు, నువ్వు స్కాట్లాండ్ వెళ్ళిపో, అక్కడికి వెళ్తే కొద్దిగా మంచి వైద్యం జరుగుతుంది, నీకు మంచి వైద్యం దొరికితే 1 సంవత్సరం పాటు నువ్వు జీవిస్తావు అంటే డానియల్ గారు అడిగారంట, స్కాట్లాండ్ వెళ్తే నేను సంవత్సరం బ్రతుకుతాను, ఒకవేళ వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే నేను ఎంతకాలం బ్రతుకుతాను అంటే 1 నెల కంటే ఎక్కువ బ్రతకు అన్నాడట. ఈయన అన్నారట, ఈ యొక్క సువార్థికుడైన క్రాఫోర్డ్ అన్నాడంట, నేను నా దేశం వెళ్ళి సంవత్సరం జీవించే కంటే నేను ఇక్కడ ఉండి 1 నెల పాటు దేవుని కొరకు క్రీస్తు కొరకు జీవించటమే నాకు మేలు అన్నాడంట. దేవునికి స్తోత్రం అండి. దేవుని బిడ్డలారా, వాళ్ళకు కలిగిన భారం ఏంటి అంటే క్రీస్తు యొక్క త్యాగము, మన కోసం క్రీస్తు చేసిన బలియాగము, ఇతరులకు ప్రకటించకుండా ఉండలేని యొక్క క్రీస్తు ప్రేమను వారు కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నారు. పరిచర్యలో ఒకసారి ఒక యవ్వనస్తుడు క్రాఫోర్డ్ గారి యొక్క మినిస్ట్రీ ముగింపులో ఒక యవ్వనస్తుడిని మరి వారి దేశం నుంచి సువార్తకి పిలిచాడటండి. దేశం నుంచి తన ఫ్రెండ్ కొడుకునే సువార్తకి పిలిస్తే ఆ యవ్వనస్తుడు అన్నాడంట, అంకుల్ నాకు రావాలని ఉంది, నాకు కూడా ఆ భారం ఉంది, నాకు కూడా సువార్త ప్రకటించాలని ఉంది, దేవుని కొరకు జీవించాలని ఉంది, కానీ క్రీస్తు కొరకు బ్రతికితే వచ్చే సువార్తలో వచ్చే ఆ శ్రమలన్నీ నేను తట్టుకోలేను, నాకు వాటిని తలంచుకుంటేనే భయం వేస్తుంది అన్నాడంట. అప్పుడు డానియల్ క్రాఫోర్డ్ గారు ఏమన్నారట తెలుసండి, నువ్వు సువార్త ప్రకటిస్తే వచ్చే శ్రమలెన్ని అని ఆలోచించకు, కానీ సువార్త చేయకపోతే నీకు వచ్చే శ్రమలెన్నో ఆలోచించు అన్నాడంట. దేవునికి స్తోత్రం. పౌలు గారు కూడా ఏమంటారు, సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తలో శ్రమ కాదండి, సువార్త ప్రకటింపకపోతే మనకి శ్రమ. దేవుని బిడ్డలారా గమనించండి, సువార్త భారం అనేది మనం కలిగి ఉండాలండి. దేవుని ప్రేమించారు, వారు దేవుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించారు కాబట్టి ఆ రోజు వారు దేవుని కొరకు నిలబడగలిగారు. ఎంతోమంది మిషనరీస్ మన దేశం వచ్చి సేవ చేశారు కాబట్టి, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు మనం ఈ చర్చిలో ఇలా కూర్చొని చక్కగా మరి రక్షణ పొందుకొని దేవుని కొరకు నిలబడగలిగాం. ఒకవేళ అనేక మంది త్యాగం చేయకపోతే ఈరోజు ఈ ధన్యత మనకు వస్తుందా? రాదు. మరి మనము కూడా ఇతరులకు క్రీస్తును ప్రకటించకపోతే ఈ రాజ్య సువార్త అనేది సర్వలోకానికి ప్రకటింపబడదు. కాబట్టి సువార్తను ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఏ ఆత్మ నా ముందుకు వస్తుందని ఆశతో ఎదురు చూడాలి. ఎవరితో నేను మాట్లాడాలి ప్రభువా, ఏమి మాట్లాడాలి ప్రభువా అని చెప్పి ఆశతో ఆయన్ని ప్రకటించడానికి ఇష్టపడాలండి. ఆయన్ని మోసుకుంటూ మనం తిరగాలి, అంతే తప్ప యేసుక్రీస్తు వారు వచ్చి నా కొరకు మరణించారు, తిరిగి లేచారు, వెళ్ళిపోయారు, ఇంతే, ఆయన చేయాల్సింది ఆయన చేశారు, నేను చేయాల్సింది ఏమీ లేదు అనుకోవటం అది క్రైస్తవ్యము కాదండి.